దోపిడీ లేని సమాజం కోసమే కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం రాయనిపాలెంలో రాగిరెడ్డి వీరారెడ్డి 43వ వర్ధంతి సభ నిర్వహించి స్తూపానికి మరియు చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి పేద ప్రజల కోసం భూమి పంచాలని భూపోరాటం చేశారని అన్నారు. అనునిత్యం పేదల పక్షాన నిలబడుతూ పోరాటాలు సాగిస్తూ అనేక ఉద్యమాలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ గుండాల చేత హత్య చేయబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాగిరెడ్డి వీరారెడ్డి ఆశయ సాధన కోసం కమ్యూనిస్టులు పార్టీ అభిమానులు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబికార్ మల్లేష్, రాగిరెడ్డి మంగారెడ్డి, రవి నాయక్, పరశురాములు, గాదె పద్మమ్మ, వీరాచారి, పూలమ్మ, కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నరికినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఈ ప్రాంతంలో వీరన్న చనిపోతే ఎర్ర జెండా ఉండదు, ఈ ప్రాంతంలో మాదే పెత్తనం చలాయిస్తామని చెప్పని భూస్వాములు పగటి కళలు గలి మన యొక్క వీరన్నని హత్య గావించి పొట్టున పెట్టుకున్నారు. కానీ ఆ రోజు గ్రామాన పల్లె పల్లెల్లో ప్రజలు కదిలి ఒక వీరుడు మరణిస్తే వేలాది మంది వీరులు ఉద్భవిస్తారని చెప్పి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచినటువంటి ప్రజలు ఆ రోజు అనేక గ్రామాలలో ఈ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ రోజు ఎర్ర జెండా చేతబట్టి పెద్ద ఎత్తున కదిలి ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే విధంగా అదే ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు సాగుతూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీరన్న ఎన్నడూ చావడు, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గారి ఆశయాలను కామ్రేడు రాగిరెడ్డి వీరన్న 43వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. కామ్రేడ్ వీరన్న విద్యార్థి ఉద్యమంలో చాలా చురుకైనటువంటి నాయకుడిగా పనిచేస్తూ డివైఎఫ్ఐ యువజన సంఘంలో మిర్యాలగూడ డివిజన్లో పనిచేస్తూ పేదలకు భూమి రావాలి, ధనికుల దగ్గర ఉన్న భూమి విడదీసి భూమి లేనటువంటి పేదవాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి జరిగినటువంటి భూ పోరాటంలో ఆయన పేదల పక్షాన నిలబడి ఆ భూమి వాళ్ళకి దక్కాలని చెప్పేసి పోరాడుతున్న సందర్భంగా అకస్మాత్తుగా మాటు కాసి ఊహించినటువంటి విధంగా ఆయన మీద దాడి చేసి హత్య చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆయన ఇప్పటికీ 42 ఏళ్ళు పూర్తయి 43వ సంవత్సరం అవుతా ఉంది. అయితే ఒక వీరుడు మరణిస్తే అనేక మంది వీరులు పుడతారు అని చెప్పేసి ఏదైతే మనం దాన్ని నమ్ముకొని ఇవాళ పనిచేస్తూ ఉన్నామో, ఆయనకు వారసత్వంగా అనేక మంది మరి విద్యార్థి సంఘం నుంచి యువజన సంఘం నుంచి నాయకులుగా కార్యకర్తలుగా వచ్చి ఇవాళ ఎర్రజెండా పట్టుకొని పోరాటాలు నడిపించడం అనేది జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ అనేది తాత్కాలికంగా ఓట్లు సీట్లు రాకపోవచ్చు, పదవులు లేకపోవచ్చు, అంత మాత్రంలో ఎర్రజెండా పని అయిపోయింది, కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి కొంతమంది అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుతుంటారు. మాట్లాడిన వాళ్ళు మాట్లాడినాయండి, కాలమే నిర్ణయిస్తుంది. ఆ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏదో నిజాయితీగా మాట్లాడటం కాదు, లేకపోతే ఏంటంటే ఒక గొప్ప పార్టీలో ఉండి మాట్లాడటం కాదు. ఇవాళ ఏంటంటే కార్పొరేట్ రాజకీయాలు, ఇవాళ ఎన్నికలంటే డబ్బులు, తర్వాత ఏంటంటే ఓట్ల స్కీములు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఆ రకంగా మోసగించి ఓట్లు కొనుక్కొని సీట్లు కొనుక్కొని పార్టీలు మారి రకరకాల వేషాలతోటి అనేక మంది పదవుల్లోకి వస్తుంటారు, పోతుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ అది కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా కోరుకునేది ఒకటే, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అన్ని అవసరాలు తీర్చుకునేటువంటి సమాజం రావాలి. అందరికీ తిండి కానీ, బట్ట కానీ, చదువు కానీ, వైద్యం కానీ, ఇల్లు కానీ, స్వేచ్ఛ కానీ ఉండాలి అనేదే కమ్యూనిస్ట్ పార్టీ కోరుకునేది. సంపద అనేది అందరికీ చేరాలి, కొంతమంది చేతుల్లో ఉండటం కాదు. ఇవాళ మనం చూస్తున్నాం, మరి 78 సంవత్సరాలు
77 పూర్తయి 78వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం దేశానికి స్వాతంత్రం వచ్చి. కానీ ఇప్పటికీ 81 కోటి మంది పేదవాళ్ళు ఈ దేశంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళకు ఉచితంగా ఇవాళ సంక్షేమ పథకాలు అందించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఒప్పుకుంటుంది. 81,000 కోట్ల మంది ఇవాళ ఈ దేశంలో పేదవాళ్ళు ఉన్నారంటే మరి 77 ఏళ్ళ స్వాతంత్రం ఎవరి కొరకు పనిచేస్తున్నట్టు అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇవాళ సంపద మొత్తం కూడా కొద్దిమంది ఒక 4-5 చేతుల్లోకి చేరుతా ఉంది. రైతులు సుఖంగా లేరు, కార్మికులు సుఖంగా లేరు, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అవినీతి అక్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే నాటి నుండి నేటి వరకు అధికారం నుండి పరిపాలిస్తున్నటువంటి పాలకులు అవలంబిస్తున్నటువంటి దివాలాకోరు విధానాలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మనం చూస్తున్నాం అప్పుల మీద అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ 1,85,00,000 కోట్లు 1,85,00,000 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు, 7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు. మరి అప్పులు పెరుగుతున్నాయి, పన్నులు పెరుగుతున్నాయి, ఉన్న ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే అనేక రకాల అక్రమాలకు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎంతకాలమో ఈ పాలకులు ఈ రాజ్యాలను ఈ పద్ధతులు ఏలలేరు. కాబట్టి ఏంటంటే ప్రజలు భరించలేరు కూడా. కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా అర్థం చేసుకొని మన వీరన్న మరి ఆయన ఎందుకు ఎర్రజెండా పట్టుకొని మరి కొంతమంది వ్యతిరేకించినా కూడా ఎందుకు ఆ జెండాని మరి వదిలిపెట్టకుండా ఉన్నాడనంటే ఎప్పటికైనా ఏనాటికైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ద్వారానే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, దోపిడీ లేని సమాజం వస్తుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని దోచుకునేటువంటి వ్యవస్థ పోవాలంటే అది ఎర్రజెండా ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆ నమ్మకంతో ఇలా భూ పోరాటాలు వీర తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాలు భూమి పంపిణీ జరిగిందండి. వీరన్నకి అమర్ హై కామ్రేడ్ వీరన్న, అమర్ హై కామ్రేడ్ వీరన్న. వృధా కావు నీ త్యాగాలు, వృధా కావు నీ త్యాగాలు, సాధిస్తాం నీ ఆశయాలని. ఇంతకుముందే మాట్లాడినటువంటి మన వక్తలు ఎక్స్ఎమ్మెల్యే రంగన్న గారు కానీ వీటి గారు మాట్లాడడం జరిగింది. ఇలా మొత్తం కూడా అనేక మంది చనిపోతున్నా మన ఎవరి గురించి ఎవరు కూడా తెల్లారితే పలకరించటం లేరు. ఇలా 42 సంవత్సరాలు దాటి 43కు అడుగుపెట్టినా మళ్ళా వచ్చి అందరం కూడా ఆయన ఆశయాలను సాధించాలని నిరంతరం కూడా 10 సంవత్సరం ఆ రకంగా వందల మంది జనంగా వచ్చి మనం స్మరించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఆయన ఈ సమాజాన్నే మారాలని వాళ్ళ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతాంగానికి సేవ చేస్తూ, కూలీలకు సేవ చేస్తూ, బంజరు భూముల్ని పేద ప్రజలకు పంచుతూ, విద్యార్థి యువకులను అందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ పాలక సమస్యను పరిష్కరించాలని ఆ రీతిలో ఆయన ఉద్యమ బాట కొనసాగించి ఎర్రజెండాను నమ్ముకొని వచ్చినటువంటి వ్యక్తుల్లో రాగిరెడ్డి వీరారెడ్డి గారు ఒకరిని మనం మర్చిపోకూడదు. అందుకనే ఇవాళ సీట్లు ఉన్నా లేకున్నా ఇవాళ మనం చూస్తున్నాం శ్రీలంకలో మొత్తం ప్రజా తిరుగుబాటు ఏ రకంగా జరిగింది. ఇవాళ బంగ్లాదేశ్ తిరుగుబాటు బంపర్గా గెలిచిన 6 నెలలు కాకముందే హసీనాను కూల్చేసి ఇవాళ ప్రజలు తిరుగుబాటులోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలా బ్రిటన్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. 10 రోజుల నుంచి బ్రిటన్లో బాగా దారుణంగా అదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఉద్యమాలు ఎప్పుడైనా కూడా ప్రజలు తిరుగుబాటు, ఆర్థిక అసమానతలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటుకు ముందుకు వస్తారు. ఆ రీతిలోనే అందుకని ఇలా నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి పాలక ప్రభుత్వాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఇలా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి లేదు, వ్యవసాయ కూలీలకు గిట్టుబాటు ధర లేదు, కార్మిక వర్గానికి కనీస వేతన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ అన్నిటికీ వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాట్లు అనేది భవిష్యత్తులో ఉద్యమ రూపంలో ముందుకు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ వీరందరూ కూడా ఆయన బాటలో నడవాలని చెప్పేసి జోహార్లు అనిపిస్తుంది.